నేను దేవరపల్లి మల్లేష్. నేను దత్తాయపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను. మాది తుర్కపల్లి మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఆలేరు కాన్స్టిట్యున్సీలో మా బీలైల గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. బీలైల మాకు సానుకూలంగా ఉంటాడు, మంచి వ్యక్తి. మేము 2006లో టీడీపీ నుంచి నేను వార్డు నెంబర్ పోటీ గెలిచినాను. అప్పుడు తర్వాత మా మిస్సెస్ కూడా మొన్న లాస్ట్ టైం కాకుండా ముందు టర్మ్లో ఆమె వార్డు నెంబర్ చేసింది. నేను అప్పుడు ఎస్ఎంసీ చైర్మన్ కూడా చేసిన దత్తాయపల్లి హై స్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్ ఒక 8 సంవత్సరాలు కొనసాగిన. తర్వాత మా భార్య వార్డు మెంబర్ అయింది. తర్వాత నేను ఎంపీటీస్కి దత్తాయపల్లి పరిధిలో ఎంపీటీస్కి కాంటెస్ట్ చేసిన, స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా. ఇప్పుడు ఊళ్ళో ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను ముందుండి వ్యవహారం చేస్తుంటా. 6 గ్యారంటీలు ఎలక్షన్ల ముందు పెట్టినాయని డోర్ టు డోర్ చేసినాము. మా దగ్గర కన్విన్సింగ్ బాగా చేసినాము. ఐలైనా గారికి 250 ఓట్ల మెజార్టీ కూడా ఇప్పించినాం దత్తాయపల్లి నుండి. ప్రజాపాలన ఎక్కువ ఇండ్ల గురించి వచ్చినాయి, ఇండ్ల గురించి బాగా వచ్చినాయి. తర్వాత పెన్షన్లకు వచ్చినాయి. 6 స్కీమ్లు అందరూ చేసుకున్నారు. ఇప్పుడు మాకైతే చాలా మంచిగా ఉంది. ఈ 200 యూనిట్ల కరెంట్ బాగా వాడుకుంటున్నారు. పబ్లిక్ చాలా సంతోషంగా ఉన్నారు. తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ 200 యూనిట్ కరెంట్ అందరికీ వస్తున్నది. ఎవరైనా రేషన్ కార్డు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రావట్లేదు, కానీ మ్యాక్సిమం 99% వస్తున్నది. రుణమాఫీలో కూడా మా ఊళ్ళో అసలు కాంప్లీట్లు ఏమైనా కొందరు 4 లక్షలు 3 లక్షలు ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఇబ్బంది ఉన్నది. కేంద్ర బడ్జెట్ మన తెలంగాణకు 100% అన్యాయం చేశారు. మనకు ఇప్పుడు కూడా ఆయన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే మనకు తెలంగాణకు బాగా బాగుపడేది. అంతకుముందు కూడా పెద్దగా ఏం బాగుపడలేదు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ తోటే ముందుకు వస్తుంది. తెలంగాణకు అందరికీ పబ్లిక్ చాలా సానుకూలంగా ఉంది. అందరికీ బాగానే ఉంది. తెలంగాణ విషయంలో ఎక్కువ రైతులకు ఇచ్చినారు కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యే విషయంలో దత్తాయపల్లిలో నేను గ్రామశాఖ నుంచి 2 సర్పంచులు గెలిపించినాను. లాస్ట్ టైం మేము ఇదివరకు ఎప్పుడు నేను గ్రామశాఖ కాకముందుకు మా ఊళ్ళో ఎప్పుడు కాంగ్రెస్ ముందుకు రాలేదు. నేను గ్రామశాఖ అయినా 2 సర్పంచులని 2 ఉప సర్పంచులని మొత్తం మన పార్టీకే కైవసం చేసుకున్నాం. నేను గ్రామశాఖ అయిన తర్వాతనే 6 గ్యారెంటీలు మేము పబ్లిక్ మంచిగా కూర్చొని దగ్గర కూర్చొని ప్రతి ఒక్క మనిషికి దగ్గర కూర్చొని మంచిగా అర్థమవుతారు చెప్పినాం. వాళ్ళకి పనులు కూడా సేవ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఏ విషయం ఉన్నా కూడా మాకు అయినా సానుకూలంగా ఉన్నాడు. మేము బరాబరి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాం. మాకు చాలా అనుకూలంగా ఉంది పబ్లిక్ అంతా. ఎస్సీ వర్గీకరణ అయితే మా దత్తాపల్లిలో మాత్రం ఎస్సీలు మాదిగా ఎక్కువ కాబట్టి సంతోషంగా ఉన్నారు. మా అభిప్రాయం అయితే బాగానే ఉంది. ఎస్సీలు మా దగ్గర మాదిగా ఎక్కువ ఉన్నారు, మాలో తక్కువ ఉన్నారు. వాళ్ళు పెద్ద ఇల్లులు ఏం లేవు. ఎస్సీలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. మాకు కూడా సంతోషమైన విషయం. మేము కూడా సహకరిస్తున్నాం దానికి. జాబ్ క్యాలెండర్లో కూడా తెలంగాణలో మంచిగా చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులు బాగున్నారు. ఇప్పుడు మా ఊర్లే ఇప్పుడు వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారు. జాబ్ క్యాలెండర్ ఓపెన్గానే మాకు ఉద్యోగాలు వస్తాయని సంతోషంగా ఉన్నారు. యూత్ కులగణన చేస్తే మ్యాక్సిమం మా దగ్గర బీసీలు ఎక్కువ ఉన్నారు. బీసీలు ఎక్కువ కాబట్టి బీసీలకే ప్రయారిటీ ఉంటుంది. అందులో భాగంగా నేను కూడా ఒక బీసీని, నేను కూడా సర్పంచ్ కాంటాక్ట్ చేద్దామని ఈసారి ఆశతోటి ఉన్నాను. లేదు, ఇక్కడ మా దగ్గర మాత్రం లేదు. మా దగ్గర అసలు రెడ్డిలో ఛాన్సే లేదు. అసలు రెడ్డికి ఊసలేదు దత్తాయపల్లిలో. రెడ్డిలు అనేది మా దగ్గర చాలా తక్కువ. రెడ్డిలో ఉన్నది, రెడ్డి రాజ్యం అనుకుంటారు, కానీ మా ఊర్లో మాత్రం లేదు. బీసీల కొరకు మేము ప్రత్యేకించి మా దగ్గర పెద్ద ఇబ్బందులు ఏం లేవు. దత్తాయపల్లి విషయానికి వస్తే మాత్రం బీసీలు 100% 60% ఉన్నారు కాబట్టి మాకు బీసీలకు చాలా అనుకూలంగానే ఉంది. మా దగ్గర రెడ్డి రాజ్యం ఏం లేదు. మా దగ్గర గొంగిడిసిందో ఓడిపోతే ఆమె అసలు ప్రజల వద్దకు రాలే, ప్రజలు పట్టించుకోలే. ఏదో ఒక ఆమె అసెంబ్లీ కూడా నిద్రపెట్టి ఆమె మా ఊరికే రాలే, మా జాడగా రాలే. మా ఏరియాలో అప్పుడు ఏం అభివృద్ధి పని అసలే చేయలేదు ఆమె. కనీసం ఆటో డ్రైవర్లకు కూడా గుట్ట మీద నడిపిస్తుంది కూడా ఆమె పంపించలేకపోయింది. ఆమె ఎమ్మెల్యేగా ఆమె నామమాత్రం రానిలేకనే ఉంది. ఆయన పెత్తనం ఆమె మహేందర్ రెడ్డి పెత్తనం ఉండే కాబట్టి ఆమె ఏం చేయలేకపోయింది, ఏం కూడా చేయలేదు. కాన్ఫరెన్స్ మొత్తం వ్యతిరేకత ఏర్పడింది. పిల్లల మీద ఇప్పుడు ఏం లేదు. ఆయన అప్పటికి వెళ్ళే ముందు రియల్ ఎస్టేట్ చేసిన మొత్తం ప్రజాసేవలు నిమగ్నం అయిపోయింది ఆయన. ఇప్పుడు ఎలాంటి రియల్ ఎస్టేట్ చేయట్లేదు. ప్రతి చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎమ్మెల్యే కాకముందుకు ఎట్లా ఇప్పుడు అట్లే ఉన్నాడు. కాకుండా సిటీలో ఉంటుండు అని ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు కాన్ఫరెన్స్లో. అవన్నీ ఉత్తమాటలు అవన్నీ. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత రియల్ ఎస్టేట్ జోలికి ఇవ్వట్లేదు. ఆయన ప్రజాసేవలో నిమగ్నం అయిపోయాడు. కరోనా అప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఆయన సంపాదించుకున్న దాంట్లో పబ్లిక్ కూడా పెట్టి సేవ చేసి ముందంజలు ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాంటి భూ ఆక్రమణలు లేవు. అవన్నీ ఉత్తమాటలు. అవన్నీ నేను సర్పంచ్ని కావాలని ఆశిస్తున్నాను. గెలిస్తే నేను 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు వార్డు మెంబర్గా ఉండి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి పబ్లిక్ ఏదో అవసరం ఉందో అన్ని అవసరాలు నేను తీరుస్తాను. నేను నాకు సొంతంగా కష్టపడి
పబ్లిక్ సేవలు తీస్తాను ముందున్నా ఉన్నాయి యూత్కి ఉంది, యూత్కి ప్రియారిటీ ఇస్తారు, యూత్ మంచిగా ఉన్నారు. ఈసారి మా దగ్గర కాంటాక్ట్ చేస్తే వార్డు మెంబర్లు కూడా యూత్కే ప్రియారిటీ ఇస్తాం మేము కూడా. ఈ ఓటర్లకు ప్రతి ఒక్కరికి నేను 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్న ఊర్లో పబ్లిక్ తోటి. ఇప్పుడు కూడా అప్పుడు అధికారంలో నేను ఒక పదవిలో లేను, చిన్న పదవిలో ఉన్నా కాబట్టి నా శాతనామం చేసిన. ఇప్పుడు పబ్లిక్ నన్ను దత్తాపల్లి గ్రామవాసం నన్ను ఆశీర్వదించి సర్పంచ్ చేస్తే ఏ ఒక్కరికి చిన్న కష్టం రాకుండా నేను దగ్గరుండి చూసుకుంటా. నేనేందంటే 15 సంవత్సరాల నుంచి లోకల్లో ఉంటున్నా. తీరా టైంకి ఎవరెవరో నాన్ లోకల్ వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు వచ్చి చేస్తుంటే మాత్రం ఈసారి చాలా కష్టము. నేను 100% నేనే లైన్లు ఉంటాను, నేనే చేస్తా పబ్లిక్ దగ్గరుండి సేవలు చేస్తా. ప్రతి ఒక్కరికి ఊర్లో చిన్న పిల్లని కాడికి వృద్ధుల దాకా నేను అందరితో సన్నిహితంగా ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి పబ్లిక్ పంచాయతీలు కానీ మంచి కానీ చెడు కానీ పొల్యూషన్ల పనులు కానీ ఇప్పుడు నేను చేస్తున్నా. ఇంకోటి ముందు నాకు 10 వర్షం ఇంకా ఎక్కువ చేయగలుగుతా, దగ్గరుండి చేపిస్తాను.